ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గండిపేటలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. మోకిలా సమీపంలోని ఓరా స్పోర్ట్స్ విలేజ్ ను కూల్చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆ ఏరియాలో ఉన్న రెస్టారెంట్ ఖాళీ చేయించారు. కన్వెన్షన్ హాల్ ని కూడా వెకేట్ చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. అక్రమ కట్టడాలు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్లలో ప్రధానంగా నిర్మాణాలు చేపట్టిన వాటిపైన హైడ్రా అధికారులు ఇవాళ ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ ఇలాంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం మన గండిపేటలో ఓరో స్పోర్ట్స్ విలేజ్ అనేది ఒకటి ఉంది. ఈ స్పోర్ట్స్ విలేజ్కి సంబంధించిన దాంట్లో ఇవాళ కూల్చివేతలు చేపడుతున్నారు. దాదాపు కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీ. ఇదంతా కూడా గండిపేట చెరువుకి బఫర్ జోను. ఇదంతా కూడా ఆ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ వీళ్ళంతా కూడా ఒక ఓరో స్పోర్ట్స్ జోన్ పేరుతోటి ఒకటి నిర్మాణాలు చేపట్టారు. ఇందులో కన్వెన్షన్ హాల్స్తో పాటు స్పోర్ట్స్కి సంబంధించిన వాటిని ఇక్కడ గేమింగ్ జోన్ని కూడా ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. ఈ మొత్తాన్ని కూడా ఇవాళ అధికారులు కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించిన యజమానులు లోపల హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం కూడా కూల్చివేస్తామని కూడా చెప్పడం జరిగింది. లోపల ఉన్న ఫర్నిచర్, ఎందుకంటే ఇదంతా కూడా కన్వెన్షన్ హాల్తో పాటు స్పోర్ట్స్కి సంబంధించినది ఉండడంతో వాటినన్నింటిని కూడా ఖాళీ చేయాలంటూ కూడా కొద్దిసేపటి క్రితమే వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లోపల ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మొత్తం ఫర్నిచర్ అంతా ఖాళీ చేయించిన తర్వాత నీలమట్టం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు అయితే అధికారులు ఒకవైపు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎదురుగా చూస్తున్నాం ఒక హోటల్, అది లోపల స్పోర్ట్స్ జోన్కి సంబంధించిన దాంట్లో రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో ఉన్న ఫర్నిచర్తో పాటు ఇతర వస్తువులన్నింటినీ కూడా బయటికి తీసుకొని రమ్మని చెప్తున్నారు. అవి మొత్తం కూడా వెకెట్ చేసిన తర్వాత మొత్తం కూడా కులగొట్టే అవకాశం మనకు కనబడుతూ ఉంది. ఇలాంటి అక్రమ కట్టడాలని ప్రధానంగా ఇవాళ గండిపేట చెరువుకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్లలో ఎక్కడైతే ఉన్నాయో ఆ జోన్లలో ఏర్పాటు చేసిన నిర్మాణాలన్నింటినీ కూడా ఇవాళ కూల్చివేతకు రంగం సిద్ధం చేసి ఇవాళ ఉదయం నుండి కూడా కూల్చివేతలు చేపడుతున్నారు. ఇందులో భారీ భవంతులు ఉన్నాయి, కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఇలాంటి స్పోర్ట్స్ జోన్లకు సంబంధించిన వాటివి కూడా ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా ఇవాళ కూల్చివేస్తామని అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టారు. ఇంకా ఈ కూల్చివేతలు అనేది కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం కానీ ఇట్లా చెరువులకు సంబంధించిన బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన వారిని ఎక్కడ కూడా తాము సహించేది లేదు, ఖచ్చితంగా నీలమట్టం చేసే తీరుతామనేది ప్రస్తుతం హైడ్రా అధికారులు చెప్తున్నారు. గండిపేట నుండి కెమెరా రతన్తో రాధాకృష్ణ టీవీ.